ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. బాడీలో వచ్చే ఇంబ్యాలెన్సెస్కి రెమెడీస్ ఎక్కడుంటాయి? నేచర్లోనే ఉంటాయి. అది త్రూ ఆయుర్వేద మనం సాధించవచ్చు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. మ్యామ్, తీసుకునే ఫుడ్ వల్ల, వాటర్ వల్ల, పొల్యూషన్ వల్ల పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ మీద. సో యూజువలీ పింపుల్స్ అన్నప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బయట తీసుకోవడానికి. బట్ అలా కాకుండా ఆయుర్వేద పరంగా చూసుకుంటే తెల్ల చందనం, ఎర్ర చందనం, అలాగే ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో ఏది వాడితే మనకు పింపుల్స్కి ఎఫెక్టివ్గా ఉంటుంది? అండ్ అలోవెరా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అవునవును. యాక్చువల్లీ పింపుల్ అనేది జనరల్గా ఏంటంటే ఏది కారణం అనేది ఒకటి తెలుసుకోవాలి. జనరల్గా పింపుల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అందరూ ఏంటంటే పింపుల్స్ అని ఒకటే టైప్ ఆఫ్ పింపుల్స్ అనుకుంటారు, కానీ కాదు. కొంతమందికి ఫోర్ హెడ్ మీద మాత్రమే పింపుల్స్ వస్తుంటాయి, కొంతమందికి చీక్స్ మీద మాత్రమే పింపుల్స్ వస్తుంటాయి, కొంతమందికి అక్కడక్కడ ఒకటి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ముందు రోజు బిర్యానీయో లేకపోతే స్వీట్సో తినగానే నెక్స్ట్ రోజుకి నేను ఉన్నానని చెప్పి టిక్ అని ఒకటి వస్తూ ఉంటుంది. సో ఇవి టైప్స్. సో మనకి ఎందుకు వస్తుంది అనేది కారణం ఒకటి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదిక్లో కానీ దేంట్లో అయినా సరే. సో జనరల్గా ఏంటంటే ఈ ఫోర్ హెడ్ మీద వచ్చే వాటికి జనరల్గా ఏంటంటే మనకి మచ్చలు పడితే ఎర్రచందనం వాడాలి. మచ్చలు పడకుండా మనకి బర్నింగ్ సెన్సేషన్, పింపుల్ వస్తుంది బట్ మంట పుడుతుంది. ఈ మంట ఉండి పింపుల్ వస్తే వాటికి మాత్రం తెల్ల చందనం వాడాలి. సో మనకి ఏదైతే సింగిల్ పింపుల్స్, గట్టిగా పింపుల్స్, ఇక్కడంతా కూడా చీక్స్ మీద ఎక్కువ పింపుల్స్ వస్తుంటాయి. వీళ్ళకి ఏంటంటే, మీరు బూరుగు చెట్టు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. ఇప్పుడున్న మోడర్న్ వాళ్ళకి పాత చెట్లు ఏమీ తెలియదు. యాక్చువల్లీ బూరుగు చెట్టుకి బూరుగు ముళ్ళు ఉంటాయి. చెట్టు మనకి పింపుల్స్ కి మొహం మీద ఇక్కడ ఎట్లయితే ఇట్లా పక్కనే తెలుసు కానీ పేరు అదని తెలియదు. అది ఆ చెట్టుకు కూడా అలానే వస్తుంది. చెట్టు బెరుడుకు కూడా ముళ్ళు ఎలా ఉంటాయంటే, చెట్టు కొమ్మలకు ఉండవు, ఏదైతే బార్కు ఉంటుందో పెద్ద ఇది ఉంటుందో దానికి ఉంటాయి అన్నమాట. సేమ్ మనకి ఏవైతే మొహం మీద ముళ్ళులు లాగా ఉంటాయో సేమ్ అలానే ముళ్ళులు ఉంటాయి ఈ పెద్ద కొమ్మకి. సో అలాంటిది బూరుగు ముళ్ళు అనమాట. ఈ బూరుగు ముళ్ళుని దీన్ని శాల్మలి అంటారు, శాల్మలి కంటకం అంటారు అనమాట. ఈ బూరుగు ముళ్ళుని తెచ్చి దీన్ని మనం చందనం చెక్కని ఎలా రాసి అద్దుకుంటామో, సో అలాగే మనకి పింపుల్ ఏదైతే ఉందో పింపుల్ మాస్కి దాన్ని ఒక 2 చుక్కలు వేసి అరగదీస్తే గంధం వస్తుంది. సో ఆ గంధాన్ని రాస్తే ఇట్లాంటి పింపుల్స్కి బాగా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో పింపుల్స్లో మనకి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ వాడేసేయడం, అందుకే తగ్గలేదు అని చెప్పి అనుకోవడం కాదు. ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్కి ఎలాంటి వాటికి ఏ టైప్ ఆఫ్ ది వాడాలి అనేది చూసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎర్రచందనం బాగా వర్క్ చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా తెల్ల చందనమే వాడాల్సి ఉంటుంది. సో అట్లా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎర్రచందనం వాడినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు, ఇంకాస్త డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు, మేడం నేను వాడాను, మీరు చెప్పారు, నాకు అంతా డ్రై అయిపోయింది స్కిన్ అని. సో ఇట్లా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు తెల్ల చందనమే వాడాలి. సో మనకి ఏంది అంటే అది తెలియక ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, మనకి పింపుల్స్ వచ్చేసినాక, పింపుల్ తగ్గిపోయినాక మచ్చలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కుంకుమ పువ్వుతో చేసిన కుంకుమ తైలం అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. ఈ మచ్చలు ఏంటంటే గ్రాడ్యువల్గా మనకి స్కిన్ లైటనింగ్ అవుతుంది కుంకుమ తైలం వల్ల. సో ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళు ఒకటే తీసేసుకొని ఒకటే వాడేస్తే మనకి ఎఫెక్ట్ తెలియదు. సో ఎలాంటి వాళ్ళు ఏం వాడాల్సి ఉంటుంది దాన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు. ఈ డాండ్రఫ్ ఉండి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా మీకు ఈ తెల్ల చందనం ఉంది కదా, అది కూడా మీకు సూదనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు కూడా మీకు తెల్ల చందనమే వాడాల్సి ఉంటుంది అన్నమాట. సో పర్టికులర్గా చూసుకొని దానికి తగ్గట్టు మీరు పింపుల్స్కి ట్రీట్మెంట్ తీసుకోండి. బట్ దేని వల్ల వచ్చింది పింపుల్ అనేది ఎట్లా తెలుసుకుంటారు మ్యామ్? మీకు తెలిసిపోతుంది. ఫోర్ హెడ్ మీద వచ్చింది అంటే మనకి జనరల్గా డర్మటైటిస్ కండిషన్ అనుకోవచ్చు. ఇది ఇచ్చింగ్ అది లేదు అనుకోండి, సో దాన్ని ఎర్రచందనం వాడేసేయచ్చు. ఇచ్చింగ్ ఉంది అంటే ఎక్కడైనా సరే మీ ఫేస్లో ఎక్కడన్నా ఒక పింపుల్ అంటే గ్రూప్ ఆఫ్ పింపుల్స్ అనమాట, ఎక్కువ ఎలర్జిక్ టైప్ ఆఫ్ అలా కనపడుతున్నప్పుడు మీకు ఇచ్చింగ్ ఉంటే తెల్లచందనంకి వెళ్ళిపోండి, ఇచ్చింగ్ లేదు అంటే ఎర్రచందనంకి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఇక్కడ ఫేస్ చీక్స్ మీదకి వెళ్ళాయో అప్పుడు శాల్మలి కంటకం, అదే బూరుగు ముళ్ళుకి వెళ్ళిపోండి. సో అట్లా మచ్చలు ఫామ్ అయిపోయి మళ్ళీ పడినాక, అప్పుడు ఫేస్ మీద మచ్చలు పడినాక అప్పుడు కుంకుమ తైలం వాడండి.
సో ఇదన్నమాట ఈ 4 పార్ట్స్ని చూసుకొని మనకి ఎక్కడ ఏం పింపుల్స్ వస్తున్నాయో చూసుకొని, అలా ఫ్యాట్ తిన్నాక వస్తాయి పింపుల్స్, వాళ్ళు ఎక్కువ వాటర్ తాగండి, వేడి నీళ్ళు తాగాలి. సో వేడి నీళ్ళు తాగుతూ ఉంటే ఏదైతే ఫ్యాట్ వల్ల వచ్చిన పింపుల్స్, అంటే ఈరోజు బిర్యానీ తిన్నాము, నెక్స్ట్ రోజు మీ ఫేస్కి పింపుల్స్ రాకూడదు అంటే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ హాట్ వాటర్ తాగండి. ఓకే. సో అట్లా ఆయిల్ స్వీట్స్ ఎక్కువ తిన్నాము ఈరోజు, నెక్స్ట్ మళ్ళీ మనకు ఆ పింపుల్ ఎఫెక్ట్ కనపడకూడదు అంటే ఒక 2-3 డేస్ హాట్ వాటర్ తాగుతూ ఉంటే మీకు గ్రాడ్యువల్గా వచ్చే పింపుల్స్, నెంబర్ ఆఫ్ పింపుల్స్ తగ్గుతాయి. సో అట్లా కూడా మనకి పనికి వస్తుంది అనమాట. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ పింపుల్స్కి మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ రెమెడీ వాడుకోవాలి. అందరూ ఒకటే ఆ చందనం పూసేయనంటే అందరు పూసేయడం కాదు, ఏది పనికి వస్తుందో దాన్ని వాడుకుంటే బాగా పనిచేస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.